తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అధికారికంగా ఇప్పటివరకు తెలంగాణ తల్లి ప్రతిరూపమే లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లుగా అటువంటి ప్రయత్నమే జరగలేదన్నారు. ఇవాళ బహుజన తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ఏవి కూడా అధికారికంగా ఈనాటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో గాని ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల గత ప్రభుత్వం గాని టీజీ విషయంలో గాని తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో గాని తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని సృష్టించడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని ఆలోచన చేయలేదు అధ్యక్ష. ప్రజలెన్నుకునే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలని టీజీని పునరుద్ధరించుకోవడమే కాదు, ఆనాడు ఉద్యమ సందర్భంగా బండ్లపైలనే కాదు గుండెలపైన రాసుకున్న టీజీని పునరుద్ధరించడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా టీజీని ఈరోజు మనం రాసుకుంటున్నాం గొప్పగా. అదేవిధంగా ఉద్యమం సందర్భంలో వేలాది లక్షలాది మంది ఉద్యమం బాట 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో తెలంగాణ తల్లి ప్రతిరూపమే అధికారికంగా లేదు అధ్యక్ష. ఈరోజు సభలో ఉన్న ఏ సభ్యుడికైనా తెలంగాణ తల్లిని చూస్తే సొంత మాతృమూర్తిని చూసిన ఒక గొప్ప అనుభూతితో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అస్తిత్వం బహుజనుల తెలంగాణ తల్లిని ఈరోజు మనం ప్రతిష్ఠించుకుంటున్నాం అధ్యక్ష. తెలంగాణ తల్లి విగ్రహం ప్రభుత్వం పరంగా ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా అధికారికంగా విగ్రహాన్ని రూపొందించినట్లు మంత్రి అసెంబ్లీలో వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా విగ్రహావిష్కరణను స్వాగతించాలన్నారు. విగ్రహ రూపకల్పన ప్రభుత్వ పరంగా ఎప్పుడూ చేయలేదు. మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత రూపకల్పన జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. స్టేట్మెంట్కు సంబంధించి ప్రస్తావన ప్రత్యేకంగా ఒక ప్రధానమైన అంశం కనుక మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు వారు ప్రభుత్వానికి సంబంధించిన మంచి చెడులు వైఫల్యాలు విజయాల గురించి తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తాం. మీరు చెప్పే ప్రతి మాటకి 10 మాటలు చెప్తాం, వెనుకకు పోయేది లేదు. ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం, ఈరోజు రాజకీయాలకు అతీతంగా బేషిజాలకు పోకుండా మేము ప్రధానంగా మెజారిటీ సంఖ్యలో మా గౌరవ శాసనసభ్యులు అందరూ ఉన్నారు. ఇక్కడ మెజారిటీకి సంబంధించిన అంశం విషయం కూడా మాట్లాడుతున్నాం అధ్యక్ష. ప్రస్తావన విషయంలో మీరు కొన్ని అంశాలు చెప్తా ఉన్నప్పుడు స్వీకరించడానికి మేము ఇక్కడ కూర్చున్నప్పుడు ఇదే అదనగా అనేక అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రానికి అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం లేదని ఇప్పుడు అధికారికంగా సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాము విగ్రహాన్ని మార్చలేదని కొత్తగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. తమ కృషిని ప్రశంసించాల్సింది పోయి విమర్శించడం ఏమిటని నిలదీశారు. నూతనంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన అధికారికంగా శాసనసభ ద్వారా తెలంగాణ సచివాలయంలో పెడుతున్నటువంటి విగ్రహం ఇది. మార్చడం అవును, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలంటే టీజీ అని ఉంటే గుండెలల్లా టీఎస్ అని రాసుకుని తప్పు, మీరు మార్చడం సక్రమంగా ఆమోదింపి ప్రశంసించారు. అది తీసుకొని మళ్ళీ మార్చడం అంటారు. గీతం లేకుండే విగ్రహం లేకుండే తెలంగాణ ప్రజల ఆకాంక్ష టీఎస్ మార్చుకున్నారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నారో మరి అంతే జనరల్గా ఇద్దరు ఒకటేనే ఐడియా ఉంది. ఇప్పుడైనా కనీసం వాస్తవికంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. తాను ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించానని మంత్రి సీతక్క అన్నారు. తల్లిని చంపి తెలంగాణను ఇచ్చారని పార్లమెంట్లో ప్రధాని అన్నప్పుడు బీజేపీ సభ్యులు ఎందుకు స్పందించలేదని అసెంబ్లీలో నిలదీశారు. 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర గీతం లేకుంటే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. అవసరం అంటున్నా. ఓకే, మేము ఎక్కడున్నామో ఈ రోజు అదే పార్టీతో మీరు అంటగలుగుతున్నారు కదా. మేము ఆ రోజున్న పార్టీతో ఈ రోజు మీరు అంటగలుగుతున్నారు కదా. ఆ పార్టీ మీద డిపెండ్ అయ్యే ఇలా కేంద్రంలో మీ ప్రభుత్వం నడుస్తుంది కదా నేను అంటున్నా. కాబట్టి నేను అనేది ఆ రోజైనా ఈ రోజైనా మా గొంతులు తెలంగాణ ప్రజల కోసం వినిపించినాం. నిండు సభలో సోనియమ్మను పట్టుకొని కాంగ్రెస్ను పట్టుకొని మీరు తల్లిని చంపి తెలంగాణ ఇచ్చింది ఇది కరెక్ట్ కాదన్నప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఆ
కాబట్టి అరే ఇవాళ రాజకీయాలలో వేరే రకం కానీ కేంద్రంలో పార్లమెంట్ వేదికగా మాట్లాడితే మీరు ఎందుకు మాట్లాడలేదు? పార్లమెంట్ వేదికగా 10 ఏళ్లలో జాతీయ గీతం రాకుండా రాష్ట్రీయ గీతం రాకుండా మీరు ఎందుకు